సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కలు పేపర్ కథనాల ప్రకారం మీ ముందు ఉంచుతున్నా. ₹3.95కే కొన్నా అని చెప్పారు, కానీ ₹5.64 కొన్నట్లుగా తెలుస్తుంది. 3,110 కోట్ల రూపాయల భారం పడింది. ఎంక్వైరీ నిజాలు తెలిస్తే 6,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. 1,081 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 1,717 కోట్ల రూపాయలు రావాలంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలియజేస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అప్లేట్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేసినట్టుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలుస్తుంది. 1000 మెగావాట్ల సాఫీగా 2017 నుంచి 2022 వరకు అప్లేట్ అదనంగా భారం బీసీసీఎల్ 638 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా కాకి లెక్కలు చెప్పారంటూ 17,900 మిలియన్ కోట్ల రూపాయలు విద్యుత్ కొన్నట్లుగా తెలుస్తుంది. 3,110 కోట్ల రూపాయలు భారం, మొత్తంగా 6,000 కోట్ల రూపాయలు భారంగా మిగిలి